నమస్కారం అప్ప. ఆ, మేము చెడ్డీ వేసుకొని ఇంటర్వ్యూ చేయని వార్తల ఛానల్ నుంచి వచ్చినాం. టీవీలో చూస్తుంటారు కదా వార్తలు, చూస్తుంటాం. అట్ట వచ్చినాం. ఇక్కడ వచ్చినారే? ఏం బయటకెళ్ళి వచ్చింటులే. ఇప్పుడైతే తాత అయితే ఇక్కడ నాకైతే దొడ్డికి వచ్చా అంటే బేదులు పెట్టుకొని దొడ్డికి వచ్చినా అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే అక్కడ బస్సులు అన్ని కాలిపోతున్నాయి. దాని గురించి ఏమన్నా సంకేతాలు ఏమన్నా తెలుసా మీకు? తెల్లా అంటే ఇప్పుడు తాత చెప్తున్నారు బస్సులు అన్ని మేమే పక్క నుండి కాల్పించానా, నా మనుషులతో కాల్పించానా అంటున్నాడు. మా మనుషులతో కలిపిస్తారే అదే చెప్తున్నాడు, మేమే కాల్పిస్తాం అందుకు ఇప్పుడు కూడా అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? దొంగ కొడుకులు అట్లా కాదంటే ఇప్పుడు చెప్తా అంటే ఏమో మాకైతే. అంటే ఇప్పుడు కూడా నేనైతే ఇక్కడ బయటికల్లా రాలేదు, అక్కడంతా బస్సులు కల్పించేకి మా మనుషులు వచ్చారు, వాళ్ళకి చెప్పి పంపిద్దామని వచ్చానా అంటున్నాడు. ఎంత మటుకు నిజం అది? లేదులే, తప్పు. తప్పు ఏమో మాకైతే ఇక్కడే మా బ్యాచ్ అంతా వచ్చారు, మాది పెద్ద గ్యాంగ్ ఉంది, మా జోలికి వచ్చి ఎవరినైనా ఒకటేటుకు నరుకుతామని చెప్తున్నారు. మీరు అట్లా చేస్తేనా? అదంతా ఏమో అట్లా జరగదులే. ఏమో ఇప్పుడు చెప్తాండి, మాకైతే మిమ్మల్ని చూసండి అట్టనే అనిపిస్తుంది, మీరు పెద్ద రౌడీ లాగా కనిపిస్తున్నారు. ఏం లేవులే, అట్లా వారు మీరు అనుకోకండి. అంటే మీరు ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసుకుంటాంటాము. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు అందరిని చంపి దందాలు చేసి లెక్క అందరికి బండ్లలో పోయే వాళ్ళందరికీ లెక్కలు గుంజుకొని బెదిరించి ఉంటా అని చెప్తున్నాడు. అంతేనా? అది ఏం ఊరకట్లా అంటున్నాడు. ఏమోపా నీ మగం అట్టనే ఉన్నట్టుంది. ఊరికి అనుకుంటుంటారు అంతే, అదేం నిజం కాదు. అనుకుంటా అంటారంట. రోజుకి ఎన్ని లీటర్లు మంది తాగుతారు? రోజు 10 లీటర్లు తాగుతారు. రోజు 10 లీటర్ల మంది అయితే తాగుతాడంట. ఎట్ట నీళ్ళు పడతారు అప్ప మళ్ళా 10 లీటర్లు తాగి? నేనే కదా, దండిగా ఉండారు అట్లా. దండిగా ఉంది అంటే మీ బ్యాచ్ ఉందే? బ్యాచ్ ఉండదు. ఎంతమంది ఉంటారు బ్యాచ్ లో? 20 ఉన్నారు. 20 మంది ఉన్నాము మేము. ఊర్లలో కేబుల్ వేర్లు దెంగపోతున్నాం అంటున్నాడు. ఈ పని అంట, అది కూడా దానికి కారణం. అది అన్ని అబద్ధం అంట, కేబుల్ వేర్లు ఈ పని అంటే ఇప్పైతే అన్ని నిజాలు మాట్లాడుతున్నా. అద్దా అయిపోయి చెప్పా వాళ్ళని వారికి పోలీసులను పట్టుకొని మడ ఊడిపోతున్నారు వాళ్ళను. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ రాజకీయాల పార్టీలు అంతే ఇక్కడ తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మేమేమి ఎంతగా మా బ్యాచ్ అంతా ఇప్పుడు తిరగలేకుంది అంటున్నాడు. రాజకీయ నాయకులు మాకు సంబంధం ఉంది, మేమే అంతా చేపించేది, రాజకీయ నాయకులు మాతో సంబంధంగా ఉన్నారంటున్నాడు. రాజకీయ నాయకులు ఏం చెప్తారులే, వారు తప్పుడు కుదరగొత్తంటారు అంతే. రాజకీయ నాయకులు ఏం చేపిరంట. కానీ ఇప్పుడు మీరు ఏ టైంలో బయటకు వస్తారు మీ గ్యాంగ్ అంతా? ఇప్పుడు సాయంత్రము 2 గంటప్పుడు 1 గంట అట్లా. రోజుకి ఎంతమంది పిల్లల్ని దెంగపోతుంటారు మీరు? పిల్లల్ని దెంగపోతారంటనే అక్కడ టౌన్లలో? అక్కడంతా టౌన్లలో అక్కడ జరుగుతుంటాయి. ఎప్పుడో సంవత్సరానికి 1-2 అట్లా. సంవత్సరానికి 1-2 దెంగపోతున్నారు మీరు. ఎట్ట అమ్ముతారు వాళ్ళని? ఎంతో 50 లక్షలకు, కోటికి. అంటే ఎక్కడ కొనుక్కుంటారట? ఇక్కడే ఒరిస్సా రాష్ట్రం కల్లా. ఒడిశాకు అమ్ముతాం బాత్రూమ్లు కడిగిచ్చేకి అని తాత అయితే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మమ్మల్ని కూడా ఎత్త పోయి అమ్ముతారు ఎట్టా? మళ్ళా మిమ్మల్ని ఎట్లా అమ్ముతాం? మీ పిల్లలు ఏమన్నా? అంటే మేము పిల్లలం కాదు, పెద్దోళ్ళం అమ్మడం అంటున్నారు. ఇప్పుడు అంటే మొన్న ఆడ ఒకటి చంపినారు కదా పక్క కొత్త చెరువు కల్లా, అవులే. దానికి కారణం మీ బ్యాచేనా? మా బాక్షి అట్లా ఏం లేదు. అట్లా ఏమో చాలా దురాసంగా రారు. అట్లా చంపుతాము చేద్దాము అనేది ఏమి లేదు. ఎవరినో ఒకరిని చంపుతా అంటారు మీరు. అట్లా నెలకొకటే అంతే. అంటే నెలకొకటి చంపుతామంటున్నారు. మా జోలికి వచ్చి ఇప్పుడు వీడియో చూసే వాళ్ళని కూడా చంపుతామంటున్నారు. చూసే వాళ్ళు ఏంటి చంపుతారు? ఇంకా అంటే నిన్ననే ఒక మర్డర్ చేసినా నేను అంటున్నావు. చేసినావు అంటని నిన్న? చేయలేదే. అద్దా అడంతా సంకేతాలు వచ్చాంది. ఏం లే. అంటే మీరు కాదా? మేము కాదు. కానీ మీరు ఇంత రౌడీ కదా, రాజకీయాల్లో లేకపోవచ్చు కదా? రాజకీయాలు లేక మనం ఓన్లీ దందాలు రౌడీ జాలే అంతే.
కానీ మేము ఒకసారన్నా జైలు పోయినారా మీరు? పోలే పోలే. అంటే మేము జైలు పోకూడదు ఉండడానికి కారణం ఏంటంటే మా వైపు చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. ఏ పార్టీ అయినా మమ్మల్ని బయటికి తీసుకొచ్చాయి, లోపల జైల్లోకి అడుగు పెట్టకుండా చూసుకుంటాది అంటున్నారు. అదే అంతే. నిజమేనా? అంటే ఇప్పుడు సామాన్యంతా పోం మేము యాడికి లోపలికి పోరు. అంటే ఇప్పుడు అంటే ఈ మేకలు గీకలు అన్ని దెంగపోతుంటారు మీ వాళ్ళు అయితే? లేదు లేదు, తాగేకి మందు లెక్క అవసరం ఉన్నప్పుడు అట్లాంటి కూడా ఏం లేదు. ఏదో మేము ఫ్యామిలీగా ఏదన్నా పోయినప్పుడు అట్లా తీసుకొచ్చుకుంటాం, పోతుంటామా అంతవరకే. అంటే ఇప్పుడు రారా మీ బ్యాచ్ వాళ్ళంతా? రారు. ఇప్పుడు అంటే ఇక్కడికి రారు. అంటే పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవడానికి కొంత ప్లానింగ్ చేస్తున్నారంటే ఎట్టా మీరు? ఏదో వదంతి ఇట్లా వారక వాళ్ళ మీద ఏంటికి మనం అనకూడదు. అంటే మిమ్మల్ని పట్టుకోలేరంటావు? ఏడన్నా ఎప్పుడో సంవత్సరానికి 4 గంటలకు అట్లా ఏదన్నా వచ్చినప్పుడే అట్లా వాళ్ళు వచ్చంటారు. వచ్చేయమంటారు? ఏమంటారు, ఏం చూసుకుంటారు, మంచి చెడు చూసుకొని పోతుంటారు. అంటే కలిసి మాదిరి. ఇప్పుడు మీ పేరు అంటే మొత్తం మారుమవుతుంటదే ఏడైనా? నీ పేరు ఏం పేరు? ఆదినారాయణ. అంటే ఇప్పుడు ఆదినారాయణ అంటే గజ గజ వణుకుతారంట, నిజమేనా? నిజమే. ఎన్ని ఊర్లు వణుకుతాయి? ఇక్కడ 20 పల్లెలు. దాంట్లో 2 పల్లెల పేర్లు చెప్పగలరా? ఇక్కడ వచ్చి దిగపల్లి, మొరాయింతల అట్లా వణుకుతారంటావు మొత్తం. ఇప్పుడు అంటే మీరు బయటికి పోతే మొత్తం అభిమానాలే? ఎక్కువ అన్ని అభిమానాలే. ఎంతమంది రారా? ఒక 100 మంది ఉంటారు. అదే నిన్న ఇది పార్నపల్లి కోనలో అంతమంది అభిమానాలు చూసి మేము ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాం. కోనలో అంతమంది కుదరలేదట్టయితే. అంటే పెద్దరాయుడుగా తీర్పునిస్తారు, లేదంటే మీ వాళ్ళ జోలికి వచ్చే నీళ్ళల్లో వేసి చంపుతారని? నిజమే. అదే మొన్న ఒక పిల్లోని ఆడ చంపినారంట కదా? మీరేనా? మీ బ్యాచ్ లో ఒక ఆయప్ప ఉంటాడే నీ కింద నల్లగా ఉండే, ఆ పిల్లోని పేరేంది? శరణా? అదే ఆ నుంచి కూడా నీకు అంటే ఎట్టా నీ కింద పని చేస్తాంటాడా? ఇప్పుడు రాలేదా వాడు? ఇప్పుడు వచ్చి వాడు బడికి పోయింటాడు, సాయంత్రం వచ్చి ఉంటాడు. ఇంటికాడ ఉంటాడా? ఇంటికాడ ఉంటాడు. అంటే వాడు మీరు ఏం చెప్పినా చేస్తాడు అనమాట? చేస్తాడు. ఏం చెప్పినా చేస్తాడు. ఎంతమంది నేను చంపుతాడు వాడు? ఎంతమంది నేను చంపడు, మనం ఏమో చెప్తేనే పలానా వాళ్ళని ఇద్దరినే ముగ్గురినే. అంటే ఇప్పుడు రాజకీయాలన్నీ పక్కన పెట్టి చంపడాలు గింపడాలు ఇప్పుడు బాగా సింపుల్ గా ఉన్నారంటారు? ఇప్పుడు ఏం లేవులే, పక్కన పెట్టేసినాము. ఇంకా 2 నాళ్ళు ఉంటే మీరు మీలాగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు పెద్దగా? మీ ప్లేస్ లో ఎవరిని పెడదాం అనుకుంటున్నారు? మా ప్లేస్ లోనా? నెక్స్ట్ అని పేరు చిన్ను గాని పెడదాం అన్నాం. దుబ్బ చిన్ను గాని పెడదామని? చిన్ను గాని. అంటే చరణ్ గాడు ఇప్పుడు వాని కింద కూడా వానికాన్నే ఉండాలనా? వానికాడే ఉండాలి. చరణ్కి ఏమన్నా ఒక ఊరు లేకపోతే ఒక ఏదన్నా పొలం రాపిస్తావా? రాపిస్తాం. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. అంటే ఇప్పుడు చరణ్ గారు కూడా ఇంకా వ్యవసాయం చేసుకుంటారు? చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు కేబుల్ వైర్ల దొంగలతో ఏమన్నా కనెక్షన్ ఉంది అట్టా? లేదు లేదు. లేదా? లేదు. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఏమన్నా అంటే మీరంటే మీరు పోతే మీకు వణుకుతారు కదా వాళ్ళు కూడా? వణుకుతారు. అంటే ఫోన్ చేసి వచ్చారా మీ దగ్గరికి? రారు. భయపడతారు అనమాట? అంటే మీరు ఇంత సింపుల్ గా ఇక్కడ వచ్చినారు కదా, అంటే ఎవరు సపోర్టింగ్ లేకుండా మీ ఎనిమీస్ ఏమన్నా అంటే మీకు వ్యతిరేకంగా ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా మీ మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి కదా, మీరు ఇంత సింపుల్ గా ఎట్టొచ్చినారు? దాడి చేసి ఏం లేవు మన వల్ల, రారు వాళ్ళు, సమనంతా రారు. మేము ఎందుకంటే రాలేరు. రారు. అందుకే ఇంత సింపుల్ గా వచ్చినారు. సేమ్ మనం సేఫేమో అట్లాంటివి సేమ్ దాని జోలగా. అందుకే మనం ఏదో దౌర్జన్యంగా మన ముందుకు రాబోతేనే అట్లా. అంటే ఇప్పుడు ఎప్పటికైనా మీరు మీ పేరు మాత్రం మోగుతానే ఉండాలనా? మామూలుగా ఉండాల. అంటే ఎక్కడ పోయినా మిమ్మల్ని గుర్తుపడతారని? చూసినారు కదా, ఇతని పేరే ఆదినారాయణ. ఎవరైనా గుర్తుపడతారంట ఇతన్ని, పెద్ద రౌడీ ఇప్పుడు ఈ పులివెందుల తాలూకాలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్ను అని ఒక పంది పిర్రలోడు అని ఉంటాడు, అతన్ని అయితే చేయాలనుకుంటున్నారంట ఇప్పుడు ఇతను. అట్లా
ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటారు? అంతేనా, ఇంకా వెళ్తున్నారా? అంతే, ఏం లేదు. చూసినారు కదా, మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ తో మీ ముందరికి వస్తాం. చెప్పండి, లైక్ చేయండి. లైక్ చేయప్ప.